క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. ప్రియులారా, మనము ఈరోజు కూడా బైబిల్ను ధ్యానించుటకు విభిన్నమైన విధములు పార్ట్ 5లో మనం ఈరోజు ప్రారంభించుకుందాం. ప్రియులారా, ఒకవేళ ఇంతకు ముందు మీరు ముందు చెప్పినటువంటి సబ్జెక్ట్ మీరు ఒకవేళ వినకపోతే దయచేసి మన యొక్క ఛానల్లో ప్లేలిస్ట్లో డెప్త్ బైబిల్ డాక్ట్రిన్స్ అన్నటువంటి ఒక ప్లేలిస్ట్లో మీరు వెళ్ళి చూసినట్లయితే దీనికి ముందు చెప్పినటువంటి వాక్యం మనం ఆ సబ్జెక్టు 4 పార్ట్లు చూడొచ్చు. ఈ 4 పార్ట్లు కూడా మనము అంశంను కూర్చిన ధ్యానం, అలాగనే కాలమును బట్టి ధ్యానించే ధ్యానము, అలాగనే సందర్భమును బట్టి ధ్యానించే ధ్యానము, ప్రవచనమును కూర్చిన ధ్యానం, వీటిని గురించి మనము 4 పార్ట్లు కూడా మనం ధ్యానం చేసుకున్నాం. సో ఈరోజు 5th పార్ట్లో మనం చూడబోయేది ఏమిటంటే స్టడీ ఆఫ్ టైప్ అండ్ షాడో, అనగా నీడలు మరియు ఛాయలు కూర్చున్నటువంటి ధ్యానం గురించి మనం ఎలా ధ్యానం చేయాలి అన్న వాటిని గురించి మనం చూద్దాం. ప్రియులరా, యాక్చువల్లీ మనం ఈ యొక్క విధానంలో మనం తెలుసుకోబోయే ఒక క్రమం ఏమి అని మనం చూస్తే, పూర్వకాలంలో ఏదైనా ఒక సంభవాలను లేదంటే ఏదైనా ఒక వ్యక్తులను గురించియో లేదా ఏదో ఒక వస్తువులను గురించియో లేదా ఏదో సంభవించినటువంటి యొక్క కార్యమును గురించి, అది ఇప్పుడు క్రీస్తు తర్వాత ఈ యొక్క యుగములో జరిగినటువంటి కార్యములకు అవి ఎలాంటి నీడగాను అవి ఎలాంటి ఛాయగాను ఉన్నది ఈరోజు దాని గురించి మనము ధ్యానించబోతున్నాం. సో దాని గురించి మనకు రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనము చదువుకుందాం. రోమా 15:4. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. చూడండి, ఈ అంత్యకాలంలో మనకు లేఖనముల వలని ఆదరణ ఏమండి. సో నిరీక్షణ మనకు కలగాలంటే పూర్వకాలముందు వ్రాయబడినవన్నీ మనకు ఎలా ఉందంటే బోధ కలుగు నిమిత్తం వ్రాయబడింది. కాబట్టి అప్పుడు మనుషుల యొక్క చరిత్రలు కానీ అప్పుడు జరిగిన కార్యాలు కానీ అది గతం కదా అని మనం అనుకోలేం. ప్రియులారా, అవన్నీ ఈ యొక్క చివరి దినములు మనకు బోధ కలిగేదాని కొరకే దేవుడు రాయించాడు. దీని గురించి కూడా పౌలు చక్కగా చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. కాబట్టి పాత నిబంధన గ్రంథములో ఎన్నో విషయాలు వాళ్లకు దృష్టాంతములుగా ఉన్నను, యుగాంతమందున్న మనకు అది ఎలా ఉందంటే ప్రియులారా, బుద్ధి కలుగుటకి వ్రాయబడింది. సో అప్పుడు అవి నీడగా ఛాయగా ఉన్నా కూడా, అది మనుషులకు సంబంధించి వస్తువులకు సంబంధించి కొన్ని కార్యాలకు సంబంధించి ఉన్నా కూడా అది మనకు చాలా బుద్ధి కలిగినట్లుగా వ్రాయబడింది. ఇప్పుడు మనము దీంట్లో ఏం చేద్దామంటే పాత నిబంధన గ్రంథంలో వ్యక్తులను గురించి మనం చూస్తే ఎంతోమంది వ్యక్తులు యేసుక్రీస్తుకి ఒక ఛాయగాను ఒక నీడగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. అలాగనే ఓల్డ్ టెస్టిమెంట్లో జీవించిన వారి కొందరి జీవితము సంఘములో ఉన్నటువంటి మనం ఇప్పుడు జీవించే వాళ్ళకు కూడా కొంతమంది ఒక ఛాయగా నీడగా అది పాజిటివ్గా ఒక ఎగ్జాంపుల్గా ఉండొచ్చు, నెగటివ్గా ఒక ఎగ్జాంపుల్గా ఉండొచ్చు. అది కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ యేసుక్రీస్తుకి ఏ యొక్క వ్యక్తి ఒక నీడగా ఒక గుర్తుగా ఉన్నాడు అని మనం చూస్తే, చూడండి, మొట్టమొదటి ఆదాము యేసుక్రీస్తుకి ఒక నీడగాను ఛాయగాను ఉన్నాడు. అది చూడండి, రోమా పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనాలు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును,
లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినది గనుక పాపము లోకములో ఉండెను, గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. ఇప్పుడు ఆదాం ఒకని మూలముగానే లోకములో అందరికి మరణం వచ్చింది. అలాగనే ఇప్పుడు ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలు ఉన్నప్పుడు ఏది చెయ్యొచ్చు చెయ్యకూడదు, దాన్ని బట్టి ఏది ఆశీర్వాదం శాపము శిక్ష అని తెలుస్తుంది. అవి లేనప్పుడు కూడా మనుషులు మరణించడం దానికి కారణమేమి? ఆదామును బట్టి లోకములో మరణం వచ్చిందని చెప్తున్నారు కదా. నెక్స్ట్ 14 వచనం చదవండి. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబో వానికి గురుతై ఉండెను. చూసారా, ఆదాము నుంచి మోషే దాకా మరణం ఏలింది. అయితే ఆదాము రాబోయే వానికి గుర్తు. ఆ రాబోయే వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రియులారా. ఓకేనా. తర్వాత 17వ వచనం చూడండి, అదే రోమా 5:17. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. చూడండి, మరణము ఒకని అపరాధ మూలమున వచ్చింది. ఆదాం అనేటువంటి ఒక వ్యక్తి మూలముగా అపరాధం వలన అతని వలన మరణం వచ్చింది. కానీ యేసు మూలముగా ఏమొచ్చిందంట? కృప బాహుల్యము నీతి దానమును పొందు పరిస్థితి, జీవం పొందేటువంటి ఒక పరిస్థితి వచ్చిందంట. ఓకేనా. చూడండి 18వ వచనం, నెక్స్ట్ వర్స్. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికిని శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. చూడండి, ఆదాము రాబోయే వానికి ఒక ఏమై ఉన్నాడు? గుర్తు. కాబట్టి ఆదాములో జీవం వచ్చింది, కానీ మిగతా అంతా మైనసే ప్రియులారా. అందుకే చెప్తున్నాను చూడండి, తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికి శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమైంది. ఆదాం చేసింది ఒక అపరాధం, వెంటనే మరణం అనే తీర్పు వచ్చింది. ఆయనకు మాత్రం వచ్చిందా? మనుషులకు అందరికి శిక్షావిధి కలిగించేదానికి ఎలాగ కారణమైందో ఆ ఆదాముకు ఏమండి రాబోయే వ్యక్తికి ఆదాం గుర్తున్నట్టు ఆ రాబోయే వ్యక్తి అయిన యేసు యొక్క ఒక్క పుణ్య కార్యం వలన ఏమొచ్చిందంటే కృపాదానము మనుషులకందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. సో నెక్స్ట్ మనం గమనిస్తే చూడండి ప్రియులారా, ఈ ఇరువురిని సంబంధపరిచేటువంటి కొన్ని వాక్యాలు కూడా బైబిల్లో ఉంది. చూడండి, అంటే యేసుకి ఆదాం కొన్ని విషయంలో ఒక నీడగా ఉన్నాడని. అది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:21. 1 కొరింథీ 15:21. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదాం ఆ మనిషి ద్వారా మరణం వచ్చింది. అలాగా రెండవ ఏమండి మా కడపటి ఆదామైన మనం ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చిందండి? మృతుల పునరుత్థానం కలిగిన. తర్వాత 45వ వచనము, ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. చూసారా, అతడేమో జీవించు ఆత్మ. ఓకేనా. కానీ యేసుక్రీస్తు కడపటి ఆదాం. మొదటి ఆదాం ఆయనైతే కడపటి ఆదాం యేసు జీవింపచేయు ఆత్మ ఆయను. అంటే ఆ ఆదాము ద్వారా వచ్చినటువంటి సంగతులు చిన్నవి, మన ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి కార్యములు చాలా గొప్పవి ప్రియులారా. తర్వాత 47వ వచనం చూడండి, 47. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. చూసారా, ఆదాము భూ సంబంధి అయిన వాడు, రెండవ మనిషి అయిన యేసుక్రీస్తు పరస్పరము నుండి వచ్చినటువంటి ప్రభువు. కాబట్టి ఆదాం దేవుని యొక్క సృష్టిలో ఒక పరిపూర్ణమైనటువంటి జీవముతో జన్మించబడిన ఆయన సృష్టించాడు దేవుడు ఆదాముని. అయితే మన ప్రభువుని యేసుక్రీస్తు కూడా 30 సంవత్సరములో ఒక పరిపూర్ణమైన మనిషిగా తన జీవితాన్ని దేవునికి ఏం చేసుకున్నాడంటే
సజీవయాగంగా సమర్పించుకున్నాడు. అలాగనే ఆదాం మూలంగా మనకు జీవం వచ్చింది. అలాగనే పాపము, శాపము, మరణం వచ్చింది. అయితే ఈ కడపట్టి ఆదామైన ఈ రెండవ మనుషుడైన యేసుక్రీస్తు వలన మనకు ఆదాం వల్ల వచ్చిన పాపం, శాపం, మరణం నుంచి ఏమొచ్చిందండి? సంపూర్ణమైనటువంటి ఒక విడుదల వచ్చింది. ఓకేనా? అది మనం గుర్తించాల. నెక్స్ట్ మనం గమనిస్తే చూడండి, ఆదాం తర్వాత దేవుడు ఏం చేస్తాడు? ఆదాంకు ఒక మంచి సాటి అయిన సహాయం ఇచ్చాడు. ఓకే, అక్కడ కూడా కొన్ని మనకు నీడలు ఉన్నాయండి. ఏమంటే ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటి ఎముక నుంచి ఏమండి ఆయనకు ఒక భార్యను కలిగించాడు. అదే విధముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆయనకు మరణ నిద్రను కలిగించి, ఓకేనా, ఆయన పునరుత్థాడు అవుట చేత యేసుక్రీస్తు యొక్క వధువైనటువంటి ఒక సంఘమును దేవుడు ఏం చేశారండి? ఏర్పాటు చేశాడు. ఆ విషయం మనం బాగా గుర్తించాల. ఓకేనా? ఇది ఏమండి మనకు తెలుసు కదండి. యేసుక్రీస్తు పెళ్లి కుమారుడైతే సంఘము ఏమండి? పెళ్లి కుమార్తె. సో ఎంత ఒక కష్టపడి ఏం చేశారు తెలుసా? ఇప్పుడు అక్కడేమో ఆయన నార్మల్గా నిద్రించడం ద్వారా ఆయనకు ఒక వధువును ఇచ్చాడు, హవ్వని. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఎంత కష్టపడి శిలువ మరణం పొంది ఆయన మరణించిన తర్వాత ఒక గొప్ప సంఘాన్ని ఆయన ఏమండి ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఓకేనా? నెక్స్ట్ అలాగనే ఆదాం హవ్వల మూలముగా లోకంలో మనుషులందరూ ఎలాగ వచ్చారో అలాగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడలో ఆయనతో పాటు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘము ఎప్పుడైతే మొదటి పునరుత్థానంలో పాలుగలవారు అవుతారో అప్పుడు ఏమండి ఆ మొదటి ఆదాము హవ్వల మూలంగా లోకములో మనుషులు నింపబడినట్టు రెండవ రాకడలో యేసుక్రీస్తు సంఘం యొక్క మొదటి పునరుత్థానం మహిమలో వచ్చేటప్పుడు ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగున్న క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురనే చక్కటి ఒక వాక్యం ఉంది కదా. ఏమండి అది ఎంత యాక్చువల్లీ ఆ మొదటి దంపతుల కంటే ఈ రెండవసారిగా నిజస్వరూపంగా ఉన్న యేసు సంఘం మూలంగా వచ్చే ఒక ఆ పునరుత్థానం ఎంత గొప్ప ఒక ఆశీర్వాదం అండి. అది చూడండి 1 కొరింథీ 15:23 ఎంత చక్కగా చెప్తాడో. ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. యేసు రావాలా, రెండవ రాకడలో ఆయన వారంటే సంఘం శ్రేష్టమైన పునరుత్థానం బ్రతికించబడాలా. ఆ తర్వాత 22వ వచనం చెప్పినట్టు ఆదామందు అందరూ మృతి పొందిన వారందరికీ క్రీస్తు ద్వారా మృతుల పునరుత్థానం. అలాగనే ఆ మహిమ గల పునరుత్థానము ఏమంటే దాని గురించి కూడా మనకు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనం ఉంది. అదంతా కూడా మనకు తెలుసు అండి. ఓకేనా? సో క్రీస్తు వచ్చినప్పుడు ఆయన క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. సో ఆ మహిమ గల పునరుత్థానం అంతా కూడా దాని గురించి రాయబడింది. నెక్స్ట్ ఆదాము చేసినటువంటి యొక్క పాపం వలన ఈ భూమి ఏమైందండి? శపించబడినది. నిన్ను బట్టి నేల శపించబడినది, ముళ్ళ పొదలను గచ్చ తీగలు మొలిపించినసి ఆదాం వల్ల. అయితే యేసు ఏం చేస్తాడండి? రెండవ రాకడలో వచ్చి ఈ భూమిని ఈ యొక్క శపించబడిన భూమిని మాత్రమే కాదు, ప్రతి మనిషికి పునరుత్థానం ఇచ్చి సత్యం ఇచ్చి అందరినీ ఒక పరిపూర్ణమైన మనిషిగా పాపము లేని వారిగా జీవింపచేసి ఆ భూమిని దేవునికి ఏం చేస్తాడు? మరలా దేవునికి అప్పగిస్తాడని చూడండి. 1 కొరింథీ 15:24 వచనం ఎంత చక్కగా చెప్పబడుతుంది చూడండి. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. మొదటి ఆదాము వలన భూమి శాపమైంది, భూమిలో ఉన్న వారందరికి మరణం వచ్చింది. కానీ కడపటి ఆదాము అంత పర్ఫెక్ట్ గా పరిపూర్ణం చేసి తర్వాత దేవునికి ఏం చేస్తాడు? రాజ్యాన్ని ఆయన అప్పగిస్తాడు. అలాగని ఆదాము ఎలాగైతే మనుషులందరికీ ఒక తండ్రిగా ఉన్నాడో మన ప్రభువుని యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన ఒక నిత్యుడుగు తండ్రిగా వస్తాడు. యెషయా 9:6 ఉంది కదా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. ఎందుకంటే మొదటి ఆదాం వలన అందరూ భూమి అంతా నింపబడినా కూడా ఆయన మరణం ఇచ్చేసాడు కదా ఆయన వల్ల అందరికీ. అలాంటి వాళ్ళందరికీ యేసు మూలముగా మృతుల పునరుత్థానం. ఎందుకంటే ఆ వాక్యం మనం మరవకూడదు ప్రియులారా. 1 కొరింథీ 15:22 ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు.
సో అలాగ అందరూ బ్రతికించబడిన వారందరికీ 1000 ఏండ్లు సత్యం గురించిన అనుభవ జ్ఞానం చెప్పి వారందరికీ నిత్యము జీవింప చేసినటువంటి యొక్క కృపనిచ్చేటప్పుడు ఆ ఆదాం ప్లేస్లో ఇప్పుడు యేసు ప్రభు ఏమవుతాడండి? నిత్యుడగు తండ్రిగా అవుతాడు. ఓకేనా? ఇది ఒక నీడగా ఉంది ఈ కార్యాలంతా కూడా. నెక్స్ట్, ఆదాము హవ్వకు పుట్టినటువంటి కుమారుడు, మొట్టమొదటి కుమారుడు కయ్యూన్. ఇతడు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్, ఒక చెడ్డదానికి ఒక మాదిరిగా ఉన్నాడు ప్రియులారా. ఓకేనా? అది చూడండి, యూదా పత్రికలోనూ ఉంది. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదని యోహాన్ రాసిన మొదటి పత్రికలోనూ ఉంది. యాక్చువల్గా యూదా పత్రిక 11వ వచనములో కయ్యూను, తర్వాత బిలాము, తర్వాత కోరహు గురించి ఉంటే బ్యాడ్ క్యారెక్టర్స్ ఎగ్జాంపుల్ వీళ్ళు. అయితే యోహాన్ రాసిన మొదటి పత్రిక 3:12లో సంఘములో ఉన్న మనము, అతడు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ ఉన్నాడు కాబట్టి అలాగ మనం ఉండకూడదని చక్కగా చెప్తాడు. చూడండి, 1 యోహాన్ 3:12 చదవండి. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను గనుకనే గదా. ఇప్పుడు మనం ఎవరున్నా మన సంఘములో మనం ఎవరిని ద్వేషించామంటే మనం కయ్యూని వంటి వారం, లేదా మనల్ని ఎవరిని ద్వేషిస్తున్నారు అంటే వాళ్ళు కయ్యూని వంటి వారు. కాబట్టి కొన్ని మంచికి నీడగా కొన్ని ఉన్నాయి, చెడ్డకి నీడగా కొన్ని వ్యక్తులు ఉన్నారు. నెక్స్ట్, ఆ కుటుంబంలో 4వ వ్యక్తి ఎవరని చూస్తే హేబెల్. సో ఈ హేబెలు ఒక మంచితనానికి, ఒక విశ్వాసానికి, ఒక నీతిమత్వమైన జీవితం మనకు అతడేమైనాడండి, హతసాక్షిగా మరణించాడు కదా. ఆయన రక్తం కూడా ఏం చేసిందంట, దేవునికి మొరపెట్టినట్టుగా మనకు తెలుసు. అది ఆదికాండం 4వ అధ్యాయము 10వ వచనంలో ఉంది. అయితే దానికంటే గ్రేట్ బ్లడ్, ఒక గొప్ప రక్తం, మన ప్రభుని యేసుక్రీస్తు రక్తం ఏం చేసింది తెలుసా? ఎంత గొప్ప ఒక కార్యం చేసింది. సో దాని గురించి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనంలో చక్కగా చెప్తాడు. హెబ్రీ 12:24. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. చూసారా, అక్కడ హేబేల్ రక్తము మొరపెట్టిందంటే న్యాయ తీర్పు విషయమే. కానీ ఇక్కడ యేసు రక్తం ఏం చేసిందండి? దానికంటే శ్రేష్టమైన రక్తం అంటే మనుషులందరి యొక్క ఆ రక్తం ఏం చేస్తుంది? దేవుని ముందర బలియాగంగా చిందించబడి అందరి పాపములు క్షమించదాని కొరకు, అందరి మీద దేవునికి ఉన్న శత్రుత్వమును తొలగించి సమాధానమును కలిగించేదాని కొరకు, దేవుని యొక్క దయాళత్వము మనుషులందరి మీద కుమ్మరించబడేదానికి యేసుక్రీస్తు రక్తము చిందించబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగనే నెక్స్ట్, ఈ ఫ్యామిలీ తర్వాత ఇంకా చాలా పర్సన్స్ ఉన్నారండి. ఇప్పుడు మెల్కీసెదెకు ఎలాంటి వ్యక్తి అంటే యేసుక్రీస్తుకి అతను కూడా ఒక ఛాయగా, ఒక నీడగా ఉన్నాడు ప్రియులారా. ఓకేనా? అందుకే పౌలు చెప్తాడు కదా, 7th హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో 1-3 దాకా చూస్తే ఏమండి, అతను మనుష్య కుమారునికి పోలి ఉన్నాడని చెప్పబడింది ప్రియులారా. మెల్కీసెదెకు ఆయన ఒక నీడగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీతికిని సమాధానమునకు రాజైనటువంటి యాజకుడు. మన ప్రభు కూడా ఎలాంటి వాడండి? ఆయన దావీదు వంశములో వచ్చినటువంటి, ఇంకా నెక్స్ట్ ఆయన పరిపాలించిపోయే రాజుగానే ఉన్నాడు. అలాగనే మెల్కీసెదెకు క్రమం యొక్క ప్రధాన యాజకుడు. ఈ 2 క్యారెక్టర్ మన ప్రభు యేసులో ఉంది. ఈయనకి ఆయన ఒక నీడగా ఉన్నాడు. నెక్స్ట్, అబ్రహాం విషయం మనం చూసినప్పుడు ఈ ఫ్యామిలీలో చాలా గొప్ప ఎగ్జాంపుల్స్, నీడ ఛాయ ఉంది. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చినట్టు ఏమండి, మన తండ్రి అయిన యెహోవా దేవుడు తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తుని బలి ఇచ్చాడు. అప్పుడు అబ్రహాము తండ్రి అయిన యెహోవాకు ఒక నీడగా ఛాయగా ఉన్నాడు. మరి యేసుక్రీస్తుకి ఇస్సాకు ఏమండి ఒక ఛాయగా ఉన్నాడు. ఓకేనా? సో అక్కడ ఇస్సాకుని బలిచ్చే మూమెంట్లో ఏమండి ఆయన మీద, పిల్లవాడి మీద చెయ్యి వేయవద్దని చెప్పినప్పుడు ఎట్లయితే ముళ్ళ పొదలో చిక్కుకున్నటువంటి ఆ గొర్రెను తీసుకొని వచ్చేసి ఆ బలి ఇస్తారో, అలాగనే మన ప్రభువుని యేసుక్రీస్తుని ఆయన శిరస్సులో ముళ్ళ కిరీటం బట్టి ఏం చేస్తారండి, బలి అర్పణగా అర్పించిన విషయాన్ని కూడా మనము చూడవచ్చు. నెక్స్ట్ మనం గమనిస్తే ఈ అబ్రహాముకు జన్మించినటువంటి ఇస్సాకు ఏమండి యేసుక్రీస్తుకి ఒక ఛాయగా ఉన్నాడు. అలాగని రెబెకా, ఇస్సాకు భార్య రెబెకా యేసుక్రీస్తు యొక్క వధువు సంఘమునకు ఒక ఛాయగా ఉంది.
అలాగని ఇప్పుడు రెబెకాను తీసుకొచ్చి వివాహం ఆడేదానికి మధ్యవర్తిగా ఉపయోగపడిన వ్యక్తి ఎవరు? ఎలియాజర్. ఆయన దేనికి ఛాయగా ఉన్నాడంటే పరిశుద్ధాత్మకు ఒక ఛాయగా ఉంది. ఓకేనా? ఆ తర్వాత ఆయన ఒక 10 ఒంటెలు తీసుకొని పోయినాడు కదా. సో అదేమంటే ఏమండి సర్వ సత్యమునకు ఒక ఛాయగా ఉంది ప్రియులారా. ఓకేనా? ఇప్పుడు ఏమంటే ఆ రెబెకాని ఆయన ఒక కమిట్మెంట్ చేసుకుంటాడు కదా, నేను వెళ్ళి నీళ్ళు అడిగినప్పుడు నాకు మాత్రం కాకుండా ఆ 10 ఒంటెలు కూడా ఎవరు నీళ్ళు ఇస్తారు, వాళ్ళే నా యజమాను కుమారుడైన ఇస్సాకుకు తగినటువంటి భార్య అని చెప్పేసి. సో ఆ సహోదరి ఆ రెబెకాకు ఆ 10 ఒంటెల మీద దయ కలిగింది, వాటికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి. ఇదంతా మనం ఇదంతా ఎంత గొప్ప ఒక ఛాయగా ఉందంటే ప్రియులారా, యేసుక్రీస్తు ఏమండి ఆ పరిశుద్ధమైన సంఘం ఏర్పరచుకున్న తన పరిశుద్ధాత్మ, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత వారికి సత్యం ఇవ్వడమును బట్టి సంఘం ఆకర్షించబడి ఏమవుతుందండి, ఆయనను వివాహం ఆడేటువంటి ఒక గొప్ప కార్యం అంతా కూడా చక్కగా ఒక నీడగా ఉంది ప్రియులారా. ఓకేనా? నెక్స్ట్ చూడండి, రెబెకా ఇస్సాకును చూడకుండానే ఏం చేసింది, ఆ వివాహమునికి వచ్చేసింది ప్రియులారా తన తండ్రి లాబాను ఇంటి నుంచి. ఎలాగంటే అబ్రహాం ఎంతో గొప్పవాడు, ఏమన్నా ఆయన కుటుంబం ఎంతో గొప్పది అని తెలిసిన వెంటనే చూడకుండానే తను వధువు ఆడేటువంటి వివాహం ఆడేటువంటి ఇస్సాకు దగ్గరికి వచ్చేసింది. అలాగనే ప్రియులారా ఏమండి మనం కూడా క్రైస్తవులు, రెబెకా అంటే సంఘమునకు ఒక ఛాయ కదా, వీళ్ళు కూడా ఏమండి తండ్రి అయిన దేవుని యొక్క పరసంబంధమైన పిలుపును ఎరిగినటువంటి వారమై యేసుక్రీస్తు మనం చూడలేదు, కానీ ఆయన వెంబడించి మనం ఏమైనామండి, ఇప్పుడు మనం ఎంతో ప్రిపేర్గా ఉన్నాం ప్రియులారా. ఓకేనా? అలాగనే ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెబెకా ఇస్సాకును చూడకుండా వివాహం అనేది ఎలా వచ్చిందంటే ఈ ఎలియాజరు చెప్తున్నాడు తన యజమానుడు ఎలాంటి వాడు, ఇస్సాకు ఎలాంటి వాడు, ఆయన చెప్పిన టెస్టిమోనీని బట్టి ఆమె ఎట్లయితే అది నమ్మి వచ్చిందో, అలాగనే ప్రియులారా ఏమండి యేసుక్రీస్తు మరణించి పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళి ఆయన పరిశుద్ధాత్మను పంపించిన తర్వాత పెంతెకొస్తు పండుగ దినమునందు అక్కడ సంఘం స్టార్ట్ అయింది. అక్కడ అపోస్తలుల మూలంగా, శిష్యుల మూలంగా ఎలాగైతే సత్యం ప్రకటించబడిందో, స్వార్థ ప్రకటించబడిందో అక్కడి నుంచి ఏమైందండి చక్కగా సంఘం అనేది ఏర్పడింది. ఇవన్నీ కూడా మనం బాగా గుర్తించాలా. నెక్స్ట్ మనం చూస్తే అబ్రహాముకి ఏమండి మొదటగా 2 భార్యలు. ఓకేనా? ఈ 2 భార్యలు కూడా దేవుడు తన జనులతో చేసుకున్నటువంటి 2 నిబంధనలు అలంకార రూపకంగా రాయబడిన బైబిల్లో ఉంది. చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 26 వరకు చదవండి. గలతీ 4:22 నుంచి 26 వరకు. దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ సంగతులు అలంకార రూపకముగా అంటే ఏదో అబ్రహాం కదా, ఇది ఒక ఫ్యామిలీ స్టోరీ అని కాదండి, ఇది అలంకార రూపకముగా చెప్పబడిందండి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. చూసారా, అబ్రహాం యొక్క 2 భార్యలు దేవుడు తన ప్రజలతో చేసినటువంటి 2 నిబంధనలు ఉన్నారు ప్రియులారా. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలను కనును. ఇప్పుడు అంటే ఎవరండి? హాగరే కదా దాసి. హాగర్కు పుట్టిన కుమారుడు ఇష్మాయేల్. సీనాయి కొండలో ఏమంట చదవండి దాన్ని. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలను కనును. ఇది హాగరు. సీనాయి కొండలో ఉండుటకు దాస్యం ఉండుటకు పిల్లలు కన్నారంటే చూడండి, ఇప్పుడు హాగరు, ఇస్మాయేలు ఏమండి సీనాయి కొండ. సో ఇది దేనికంటే చూడండి, దేవుడు దేవదూతల మూలముగా మోషేకి సీనాయి పర్వతంలో ధర్మశాస్త్రం ఇచ్చి ధర్మశాస్త్రం క్రింద ఏం చేస్తాడు, ఇజ్రాయెల్ను దాసులుగా చేశాడు కదా. సో ఆ హాగరు ఆమెకు పుట్టిన కుమారుడు ఓకేనా ఇజ్రాయేల్కు ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఒక విషయానికి నీడగా ఉంది. నెక్స్ట్
ఈ హాగరు అనునది ఉమ్, అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ఉమ్, ప్రస్తుతమందున్న యెరూషలేము ఉమ్, దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఉమ్, ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. 28 చదవండి, 28. సహోదరులారా, ఉమ్, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఉమ్. ఇప్పుడు రెండవదిగా ఇంకొక స్త్రీ, ఎందుకంటే ఫస్ట్ పుట్టింది ఇస్మాయిల్, రెండవదిగా ఎవరు? స్వతంత్రురాలు షారా, ఆమెకు పుట్టినది వాగ్దాన పుత్రుడు. సో ఆయన ఎవరికి ఛాయగా ఉన్నాడంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, తర్వాత ఆయన్ని వెంబడించేటువంటి ఒక క్రైస్తవులకు ఒక ఛాయగా ఉంది. సో మూడవదిగా ఆయన ఇంకొక వివాహం చేసుకున్న అబ్రహాం, కెతూరా. సో ఆమెకు పుట్టిన 6 మంది కుమారులు, అది కూడా ఒక నిబంధనకు ఛాయగా ఉంది. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనము ఇట్లా ఏమండి, ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న విషయాలు అనేకమైనవి న్యూ టెస్టిమెంట్ లో యేసుకును క్రైస్తవులకును ఒక ఛాయగా ఉన్న విషయం మనం గ్రహించవచ్చు. నెక్స్ట్ ఈసాకుకు 2 కుమారులు పుట్టారు ప్రియులారా. ఒకడు ఏషావు, రెండో వాడు యాకోబు. ఈ ఏషావు ఏం చేసావంటే ఎంతసేపు ఏమండి దేవునికి ఇష్టకరమైన జీవితమునకు వ్యతిరేకిస్తుడు. కానీ యాకోబు అలాంటి వాడు కాదు. దేవుని యొక్క వాగ్దానములను, ఆశీర్వాదములను ఎలా స్వతంత్రించుకోవాలో దాని మీద ఆసక్తి ఉంది, కానీ ఏషావుకి దాని మీద ఇంట్రెస్ట్ లేదు. సో యాక్చువల్లీ ఏషావు గురించి ఏముంది బైబిల్లో? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17 చదవండి. ఆయన బేసిక్ ఎలాంటి వాడు? ఆయన ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి. చూసారా, అది జరిగిపోయినది ఎప్పుడో ఏషావుది, కానీ సంఘములు అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ఎందుకంటే ఇతడు ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయినాడండి. ఓకేనా? నెక్స్ట్ వ్యభిచారి అనేసి అన్నారు. ఏమంటే తన తల్లిదండ్రులకు ఇష్టము లేని అన్యజనులతో ఏం చేసుకున్నాడు? వివాహం చేసుకుని చివరి వరకు వాళ్ళకి వ్యసనమును పుట్టించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ప్రియులారా. అంటే ఇతను ఎలాంటి వాడంటే, ఇప్పుడు సంఘములో శరీర సంబంధమైనటువంటి ఏమండి ఇచ్చలకు అలవాటుకు లోబడి ఎవరైతే బందీలుగా ఉంటారో అలాంటి వాళ్ళకి ఇతను ఏమై ఉన్నాడు? ఒక ఛాయగా ఉన్నాడు ప్రియులారా. అది రెండోదిగా ఒక పూట పూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయినాడంటే, ఇప్పుడు మనకు కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? మనల్ని ప్రథమ ఫలముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి తన సృష్టి యావత్తులో. అది ఒక వాక్యం ఉంది చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఎంత చక్కటి ఒక మాటను చూడండి. మనల్ని ఎలాగ చేసుకున్నాడంటే 18వ వచనం, యాకోబు 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్య వాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నెను. ఇప్పుడు మనమంతా జ్యేష్ఠుల సంఘములు వెళ్ళాల, ప్రథమ ఫలముగా వెళ్ళాల ప్రియులారా. అప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేయాలా? వాడు ఎలాగైతే ఒక చిన్న తుచ్చమైనటువంటి కార్యం కొరకు, ఆహారం కొరకు జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడో, మనం అలా కాదండి. మనము ప్రథమ ఫలంగా ఉంట కొరకు సత్యవాక్యం దేవుడు మనం జన్మించాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నెక్స్ట్ మనం చూసినప్పుడు ప్రియులారా, యాకోబు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుడు తన పితరులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, వాగ్దాన్ని ఎలా స్వతంత్రించుకోవడం దాంట్లో చాలా ఆసక్తి కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. నెక్స్ట్ మనం చూస్తే ఆయన ఏమండి రాహేల్ని ఏం చేస్తాడు? చూడంగానే ఆయన ఇష్టపడ్డాడు ప్రియులారా. సో రాహేల్ని తన భార్యగా చేసుకున్న దానికి తర్వాత ఆయన దాదాపు 14 సంవత్సరాలు ఏం చేసినాడు? చాలా కష్టపడి ఆయన ఏమండి ఆమె గురించి చాలా కష్టపడినాడు. అలాగనే యాకోబు కూడా మన ప్రభువుని యేసుక్రీస్తు ఒక ఛాయగా ఉన్నాడు. ఆయన కూడా వధువైనటువంటి సంఘం కొరకు యేసుక్రీస్తు ఎంతో కష్టపడ్డాడు కదా ప్రియులారా. సో ఏమండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 20 నుంచి ఎంత చక్కగా ఉంటుంది ప్రియులారా. అక్కడ ఆయన సంఘం కొరకు దాని కొరకు తన్ను తానే అప్పగించుకుని ఉంది కదా. అంటే యాకోబు రాహేలు కొరకు ఎంత కష్టపడ్డాడు, యేసుక్రీస్తు కూడా ప్రపంచము కొరకు, లోకాన్ని రక్షించేదాని కొరకు ఎలాగ వచ్చాడు, సంఘం కొరకు కూడా తన్ను తాను ఏం చేసినంత చక్కగా ఆయన కష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ యాకోబు సంతతిలో యోసేపు ద గ్రేట్ ఎగ్జాంపుల్ అండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక నీడగా, ఒక ఛాయగా ఉన్నాడండి. ఎలాగంటే యేసులు ఎట్లయితే ఒక పాపము ఎరుగని వాడుగా ఉన్నాడు, అలాగనే యోసేపులు కూడా ఏమండి ఆయన ఏ ఒక పాపం కూడా ఆయన చేయలేదు ప్రియులారా. అలాగే ఇంకా మనం చూస్తే యోసేపు చాలా మంచివాడు.
నీతిగా జీవించాడు. కానీ యాకోబు కుమారులైన తన యోసేపు యొక్క 10 మంది అన్నలు కూడా ఏం చేశారండి, ఆయన్ను ద్వేషించారు, చంపాలని కోరుకున్నారు, ఒక గోతిలో పడేశారు, ఆయన్ను 20 వెండి నాణ్యానికి అమ్మేశారు ప్రియులారా. అలాగనే మనం గమనిస్తే ఆ స్టోరీ అంతా మీరు చూడండి. మన ప్రభువుని యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధుడుగా, పాపం లేనివాడుగా, నీతిమంతుడుగా వచ్చాడు. ఇజ్రాయేల్ నశించిన గొర్రెల యొద్దకే ఆయన వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు ప్రియులారా, వాళ్ళు సొంత గోత్రం వాళ్ళే యేసు ప్రభువుని తృణీకరించారు. 30 వెండి నాణములకు ఏం చేస్తారండి, అమ్మేసి ఆఖరికి ఆయన్ని చంపేశారు ప్రియులారా. అలాగనే మనం గమనిస్తే మరి యోసేపు అలాగా ఇష్మాయిల్ ప్రజల దగ్గర అమ్మబడిన తర్వాత పోతిఫర్ ఇంటికి వచ్చినప్పుడు ఆయన భార్య ఆయన పాపం చేసిన ఎంతో శోధిస్తుంది. కానీ అక్కడ ఒక్క పాపం కూడా చేయకుండా అవన్నీ ఆయన ఎలాగ జయించాడు, మరలా చెరసాలకు పోయినాడు. సో ఇన్ని చోట్ల ఈయన ఇంత కష్టపడి ఎక్కడ కూడా వెక్సమలేదండి. తన మంచితనాన్ని, తన నీతిని ఎక్కడ ఎట్లా ఆయన విడిచిపెట్టలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఎక్కడ కూడా ఆయనకి ఎంత కష్టం వచ్చినా దేవుడి మీద ఎక్కడ కూడా సనగలేదు, వెక్స్ కాలేదు ప్రియులారా. అన్ని విషయంలో యేసు ఎలాంటి వాడండి, అన్నిట్లో ఆయన జయించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఓకేనా. సో అలాగనే యాకోబు కూడా ఏమండి తన కుమారుడు యోసేపుకు ఒక విచిత్రమైనటువంటి ఒక అంగీని కుట్టిస్తాడండి. సో అదేలాగానే యేసుక్రీస్తు కూడా సిలువ వేసేటప్పుడు అది కుట్టు లేకుండా ఆ అంగి అంత విచిత్రంగా ఉంటుంది కాబట్టి దాన్ని వాళ్ళు ఏం చేయాలండి, దాన్ని పీస్గా ఇచ్చి కూడా చీట్లు వేసి చిన్న చిన్న విషయం కూడా ఎలా ఉందంటే యేసుకి యోసేపు ఒక గొప్ప ఛాయగా ఉన్నాడు. సో అలాగానే తర్వాత ఏమైందంటే కొంతకాలం తర్వాత ఫరో ఏం చేస్తారండి, ఆ బానిసగా చెరసాలో ఉన్నటువంటి ఆ యోసేపుని పిలిపించి గొప్పగా ఘనపరిచి ఆ రాజ్యములో ఆ దేశములో ఏం చేస్తారండి, నా తర్వాత నీవే గొప్ప అధిపతిగా ఉంటావని గొప్పగా ఆయనను ఆశీర్వదించి ఆయనకు ఒక యాజకుని కుమార్తెను ఏం చేస్తారండి, వివాహం చేయించినట్లుగానే అదేలాగా మనం చూస్తే ప్రియులారా, మన తండ్రి అయిన యెహోవా దేవుడు తన ఏకైక కుమారుణ్ణి అన్ని నామముల కంటే పైనామమునిచ్చి ఏమండి అక్కడ ఎలాగైతే యోసేపు యొక్క సెలవు లేకుండా ఎవరు కూడా చేతులు ఏం చేయకూడదండి, కదల్చకూడదని చెప్పినట్టుగాని ఇక్కడ యేసుని మనం చూస్తే అన్ని నామం కంటే పైనామం ఇచ్చి ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాల, ప్రతి నాలుక ఆయన్ని స్తుతించాల. అక్కడ యోసేపుకి వివాహం చేపిస్తాడు ఫరో. అలాగని మన తండ్రి అయిన యెహోవా దేవుడు యేసుక్రీస్తుకు పరిశుద్ధమైనటువంటి సంఘంతో ఏం చేపిస్తారండి. ఇవన్నీ మనం గమనిస్తే ఎంత గొప్ప ఒక కార్యంగా ఉంది. అలాగని మనం ఒకటి చూస్తే తర్వాత యాకోబు యొక్క 11 మంది కుమారులు వచ్చి ఏం చేస్తారండి, యోసేపుకి ఎట్లా సాష్టాంగంగా నమస్కారం చేస్తారండి. అలాగని యేసుకు కూడా అలాగే జరగబోతుందండి. చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన 3:9. యూదుల కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. తర్వాత అక్కడ ఇలాగ యోసేపు అలాగే యేసుక్రీస్తుకు జరుగుతుంది. ఎంత చక్కగా ఒక నీడగా ఉంది ప్రియులారా. నెక్స్ట్ పర్సన్ మనం చూసినప్పుడు ఏమండి, ఒక టైప్గా ఒక ఛాయగా ఎవరంటే మోషే. ఓకేనా. సో మోషేని చెప్తాడు ఏమండి, నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో వస్తాడు అని చెప్పి ద్వితీయోపదేశ కాండం ఉంది కదా, అదెవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు మోషే లైఫ్లో మనము 3 పార్ట్ చూడొచ్చండి. ఆయన 120 సంవత్సరం బ్రతికాడు. ఫస్ట్ 40 సంవత్సరం ఆయన ఫరో ఇంట్లో యువరాజుగా ఉన్నాడు. నెక్స్ట్ 40 సంవత్సరం అక్కడి నుంచి పారిపోయి ఇత్రో ఏమండి ఆ వ్యక్తి దగ్గర వెళ్ళి ఆయన 40 సంవత్సరం గొర్రెల కాపరిగా ఉంటాడు. తర్వాత 40 సంవత్సరము ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ విడిపించే దాని కొరకు మరలా తిరిగి వచ్చి విడిపించుకొని పోతాడు. మనం యేసు ప్రభు జీవితం చూస్తే అలాగనే ఉందండి. ఈయన అంతఃపురంలో ఉన్నట్టు మన ప్రభుని యేసుక్రీస్తు పరలోకంలో ఆ దేవాది దేవుని యొక్క కుమారుడుగా మహిమలో ఉన్నాడు కదా. రెండవదిగా ఆయన మరి ఒక పార్ట్ మనం చూస్తే ఈ భూమి మీద గొర్రెల కాపరిగా వచ్చాడు. మోషే ఎట్లయితే 40 సంవత్సరం గొర్రెల కాపరిగా ఉన్నాడు. తర్వాత మూడవదిగా మోషే మరలా ఏం చేస్తారండి, ఐగుప్తుకి వెళ్ళి దాసత్వం నుంచి తీసుకొస్తాడు కదా ఆ ఇజ్రాయెల్ జనాంగాన్ని. మరలా యేసు ప్రభు 2వ రాకడలో ఏమండి ఈ ఐగుప్తు అనేటువంటి ఈ లోకం నుంచి
ఆ ఫరో అనేటువంటి యొక్క సాతాను చేత బంధించబడిన వారందరినీ ఏం చేస్తుంది, విడిపిస్తాడు. ఆయన వచ్చినప్పుడు ప్రకటనలో గ్రంథం ఉంది కదా, 20 అధ్యాయం 1 నుంచి 4 దాకా ఆ అపవాది సాతాను ఘటసర్వం పట్టుకొని 1000 ఏండ్లు బంధిస్తాడు. ఇక జనములను మోసపరచకుండానట్లు వాడిని అగాధంలో వేసి పడవేసి ముద్ర వేస్తాడు కదా. సో ఇలాగ చూస్తే మోషే లైఫ్లో 3 పార్ట్, అలాగనే యేసుక్రీస్తు లైఫ్లోనూ ఒక 3 పార్ట్గా మనం చూడవచ్చు. ఓకేనా. అలాగనే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 1 నుంచి 5 దాకా చూస్తే దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకమైన పరిచారకుడుగా ఉన్నాడు. అలాగే మన ప్రభువుని యేసుక్రీస్తు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన కుమారుడుగా ఉన్నాడని చక్కగా రాయబడింది ప్రియులారా. అలాగని మనం గమనిస్తే మోషే ద్వారా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలంతా కూడా ఒక నీడగా ఉంది, అయితే నిజస్వరూపము మన ప్రభువుని యేసులో ఉంది. ఇది హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 10:1. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగజేయ నేరవు. అవన్నీ ఒక ఛాయ, అది నిజస్వరూపం కలది కాదు. నిజస్వరూపం ఎవరిలో ఉంది? అది యేసులో ఉంది. అది కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంచండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలంతా రాబో వాటి ఛాయ మోషే ద్వారా, అయితే నిజ స్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తు. అప్పుడు క్రీస్తు నిజమైతే మోషే ఒక ఛాయగా ఉన్నాడు. ఓకేనా. అలాగని మనం గమనిస్తే మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యం వచ్చింది. ఇక నెక్స్ట్ మనం ఇలాగ కొంతమంది మనుషుల గురించి మనం చూసినప్పుడు ప్రియులారా, గిదియోను ఏమండి, ఆ గిదియోను ఆయన ఒక న్యాయాధిపతి కదా. ఓకేనా. సో అతను ఆయన మిద్యానుల మీద యుద్ధంకి వచ్చినప్పుడు ఒక బోర ఊదినప్పుడు ఏమండి 32,000 మంది వస్తారు ప్రియులారా. ఓకేనా. సో అక్కడ ఒక్కొక్క రకంగా హార్వెస్ట్ చేస్తారండి. యుద్ధం అంటే భయపడే వాళ్ళు మీరేం చేయండి, ఇంటికి వెళ్ళిపోండి, ఒక్కసారిగా 22,000 మంది వెళ్ళిపోతారు ప్రియులారా. సో ఇప్పుడు ఏమవుతుంటే 32,000 మందిలో ఒకసారి హార్వెస్ట్లో 22,000 మంది, తర్వాత 10,000 మంది ఉంటారు. వాళ్ళు వాగుద్రవిలో నీళ్ళు తాగి డివైడ్ చేయమని చెప్పినప్పుడు అక్కడ 9,700 మందిని సపరేట్ చేసేస్తాడు, మిగిలింది 300 మంది. సో ఎంతో గొప్ప జనము, తర్వాత లాస్ట్కి వచ్చే కొద్దికి 300 మంది. మనం గమనిస్తే యేసు ప్రభు కూడా చెప్తాడు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు. ప్రకటనలో చెప్తాడు, పిలువబడిన అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు, మరణం వరకు నమ్మకం ఉన్నవారు మరి కొందరు. యుద్ధం అంటే భయపడేవాడు ఇంటికి వెళ్ళిపోనంటే, యుద్ధం అంటే భయపడేవాడు ఎవడు? నేను చనిపోతే నా ప్రాణం పోతుంది, నా కుటుంబము అనాథైపోతుంది. యేసు ఏమని చెప్పాడు? తల్లి కంటే, తండ్రి కంటే, అన్నదమ్ముల కంటే, అక్కచెల్లెల కంటే, తన భార్య బిడ్డల కంటే నన్ను ఎక్కువగా ప్రేమింపినవాడు నాకు పాత్రుడు కాదు. అలాగా యుద్ధం అంటే భయం అంటే వెళ్ళిపోరు, 22,000 మంది వెళ్ళిపోయినారు. అలాగనే యేసుని ఈరోజు అనేకులు వస్తారండి, పిలువబడిన వారికి విశ్వాసులు వస్తారు. కానీ నెక్స్ట్ ఏమవుతుందండి, అనేకులు ఒట్టి పిలువబడిన అంతే, కానీ ఏర్పరచబడిన వారు కొందరు. అక్కడ వెళ్ళి ఆ గిదియోను రెండోసారి ఆ వాగులు నీళ్ళు తాగేటప్పుడు మోకాలు వేసుకొని చేతిలో తీసుకొని నీళ్లు తాగే వాళ్ళని సపరేట్ చేయమని చెప్తాడండి. అలాగనే వంగి మోకాలు వేసి తాగే వాళ్ళని, అది ఒక జంతువులాగా ఆవులాగా తాగే వాళ్ళని పక్కన పంటేమంటాడు. సో అదేమంటే నీళ్ళంటే ఏమండి? సత్యం, దేవుని వాక్యం, ఆ స్పష్టమైనటువంటి ఇట్లా దుమ్ము దూలినప్పుడు ఏం చేస్తామండి, ఇట్లా చేసి క్లియర్గా తాతాం. అట్లాగనే సత్యం గురించిన అనుభవ జ్ఞానం పొందేటువంటి వాక్యం మీద ఆసక్తి పరులు ఏం చేస్తారండి, పిలువబడిన వారి నుంచి ఏర్పరచబడిన వారిగా వారికి సత్యం ఇచ్చి ఇంకొక హార్వెస్ట్ చేస్తాడు యేసుక్రీస్తు. ఓకేనా. అక్కడ తర్వాత ఉండింది 300 మంది. అది ఎవరంటే సత్యం తెలుసుకొని తన జీవితాన్ని సమర్పణ చేసుకుని మరణం వరకు నమ్మకం ఉన్నవారు మరి కొందరు. ఓకేనా. అలాగా చూస్తే ఆ గిదియోను ఏం చేస్తాడండి, ఆ బయలు దేవత ఒక బలిపీఠాన్ని తుత్తినీలుగా చేసేస్తాడు కదండి. అలాగనే యేసుక్రీస్తు కూడా మందిరంకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి, అక్కడ గువ్వలు అమ్మేవారు, రోకల మార్చం చూసేసి ఏం చేస్తారండి, ఎంత వైరాగ్యంగా. ఇట్లా ప్రతి విషయంలో కూడా ఏమంది, కొందరు జీవితం యేసుక్రీస్తు ఒక ఛాయగా ఉంది. దావీదును చూస్తే ప్రియులారా, దావీదు కంటే ముందు సౌలు పరిపాలన చేసిన ఒక కరెక్ట్ సెటప్కి రాలేదండి. కానీ దావీదు వచ్చిన తర్వాతనే చక్కగా రాజ్యాంగం చక్కగా స్థిరపరచబడుతుంది.
అలాగని అదే సింహాసనంలో మన ప్రభువుని యేసుక్రీస్తు ఏం చేస్తారు ప్రియులారా? ఆయన వచ్చి రాజ్య పరిపాలన చేయబోతున్నాడు కదా, అదే యెరూషలేములోకి వచ్చి, ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చి. సో ఆ రీతిగా మనం చూసినప్పుడు దావీదు ఏమని చెప్తాడు, కొన్ని ప్రవచనాలు అంతా ఉన్నాయి. నీ నీతిని నీ సత్యమును సమాజం ఎదుటి నేను చెప్పకుండా మౌనిగా ఉండలేను. యేసు వచ్చి ఏం చెప్పాడండి? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయన వచ్చి ఎంత చక్కగా బూర ఊది సత్యం చెప్పాడండి. నెక్స్ట్ మరి సాలమోన్లో మనం గమనిస్తే, సాలమోన్ ఒక గొప్ప జ్ఞాని. అంతకుముందు ఎవరికి అంత జ్ఞానం లేదు, తర్వాత ఎవరికి లేదు. యేసు చెప్తాడు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అవునా? సొలొమోను యొక్క జ్ఞానం వినేదానికి బూదిగంతముల నుంచి ఎక్కడి నుంచో వచ్చారు. అలాగే యేసు యొక్క బోధ విన్నప్పుడు ఆశ్చర్యపడ్డారు కదా, ఏమండి? సో ఆ రీతిగా ఏమండి అలాంటి అందరూ కూడా ఒక్కొక్క ఛాయగా ఉన్నారు. నెక్స్ట్ మనం గమనించినప్పుడు ప్రియులారా, ఇదంతా కూడా వ్యక్తుల గురించి. అయితే కొన్ని కార్యాలు కూడా పాత నిబంధనలు కొన్ని నీడగా ఉన్నాయి. అవేమంటే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. చూసారా? అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. చూసారా? నోవాహు కాలములో ఆ 8 మంది ఓడలో ప్రవేశించినందువలన వాళ్ళు మాత్రం బ్రతికారు, మిగతా ప్రజలందరూ చనిపోయారు. అలాగనే ఆ ఓడ దేనికి ఒక సాదృశ్యంగా, ఒక నీడగా ఉందంటే యేసుక్రీస్తుకి. యేసుక్రీస్తు ఏమండి, ఆయన మరణించి పునరుత్థానం వెళ్ళిపోయిన తర్వాత ఆయనలో ప్రవేశించినటువంటి వాళ్ళంటే, ఆయన తరచినటువంటి సంకుచిత మార్గంలో ప్రవేశించి ఆయన నామములో బాప్తిస్మం పొందుకొని ఏమండి తన జీవితంలో సజీవ యాగం ఎవరైతే సమర్పణ చేసుకుంటారో వాళ్ళేమవుతారండి, ఆ ఓడలో ప్రవేశించిన 8 మంది రక్షించబడినట్టు పర సంబంధమైనటువంటి గొప్ప రక్షణను పొందుకునే ఒక అవకాశం వాళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ అలాగే మనం గమనిస్తే ప్రియులారా, మోషే ఏం చేశాడంటే, ఐగుప్తు నుంచి ఈ ప్రజల్ని విడిపించి తీసుకొచ్చినప్పుడు ఆ కాలంలో కూడా ఏమండి అది ఒక బాప్తిస్మం గుర్తుగా ఉంది. అది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి చదవండి. 1 కొరింథీ 10:1 నుంచి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. చాలు, ఓకేనా? ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి ఎర్ర సముద్రం 2గా చీలినప్పుడు మేఘములోను సముద్రంలో ఏమైనారు వాళ్ళు? బాప్తిసం పొందిరి. అదే రకంగానే మనం మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం ఏమైనాము? ఇప్పుడు బాప్తిసం పొందాం. ఇప్పుడు చూడండి, ఆయన అరణ్య యాత్రలో 40 సంవత్సరం వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ మార్గ మధ్యంలో విగ్రహారం చేశారు, వ్యభిచరించారు, తమ సొంత ఆశలు అనుసరించి వాళ్ళు జీవించారు. అయితే మనం అలా ఉండకూడదని ఎంత చక్కగా చెప్తాను చూడండి, 5 నుంచి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చూసారా? ఇప్పుడు మనం ఇంతవరకు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న కొన్ని వ్యక్తుల గురించి చూసాము, యేసుకి నీడగా ఛాయగా. ఇక్కడ కార్యాలు కూడా ఎలా ఉందండి, మనకు ఒక లెసన్ గా ఉంది. అదే వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకెలా ఉంది? దృష్టాంతములుగా ఉన్నవి అని చెప్పి లాస్ట్లో 11లో చక్కగా చెప్తాడు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై. కాబట్టి ఇజ్రాయేలు అరణ్య యాత్రలో ఎలాగా చక్కగా నడిచిన వారు కనానుకు ప్రవేశించారు, వ్యతిరేకంగా జీవించిన వారు సంహరించబడ్డారు. ఈ ఆత్మీయ యాత్రలో మనం చక్కగా నడిస్తే పరలోకానికి వెళ్తాం, అలా నడవకపోతే మనం దాన్ని పోగొట్టుకుంటాం. సో అదే రీతిగా మనం చూసినప్పుడు బైబిల్లో వండర్ఫుల్ గా ఒక గొప్ప
ఒక నీడగా, ఒక ఛాయగా ఒక కార్యం ఉంది ప్రియులారా. అదే మనము హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మోషే గుడారమును అమర్చబోయినప్పుడు ఉమ్, కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున ఉమ్. సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము. కాబట్టి కొండ మీద నీకు చూపబడిన మాదిరి అంటే దాని ప్రత్యక్ష గుడారం గురించి చెప్పబడింది. చూడండి ప్రియులారా, ప్రత్యక్ష గుడారం అంటేనే మనకు ఐడియా వస్తుంది. ఏమంటే ఇజ్రాయేల్ 12 గోత్రాలు నివసించేది ఒక పాలయం. అయితే ఆ మధ్యలో ఉండేది ప్రత్యక్ష గుడారము. ఆ గుడారంలో ఒక ప్లేస్ ఆవరణం, దాని లోపల వస్తే పరిశుద్ధ స్థలం, దాని లోపల వస్తే అతి పరిశుద్ధమైన స్థలం. సో ఇది దేనికి మనకు ఒక నీడగా ఉందంటే, పాలయంలో ఉన్న ఇజ్రాయేల్ జనాంగం లోకములో ఇప్పుడు ఉన్నటువంటి లోకస్తులకు, అన్యజనులకు ఒక నీడగా ఉంది. అయితే అక్కడి నుంచి ప్రత్యక్ష గుడారంలో ఆవరణంలో వచ్చే లేవీలు మాత్రం వస్తారు కదా, వారు ఎవరికంటే లోకం నుంచి యేసు నామం విశ్వాసం ఉంచిన క్రైస్తవులకు ఒక నీడగా ఉంది. సో లేవీలందరూ పరిశుద్ధ స్థలంలో వెళ్ళిపోలేరు, అక్కడ యాజకులు మాత్రం వెళ్తారండి. అలాగే అతి పరిశుద్ధ స్థలంలో యాజకులందరూ వెళ్ళిపోలేరు, ఒక ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి పోతారు. సో ఇది ఎలా ఉందంటే ప్రియులారా, పిలువబడిన వారు అనేకులు, ఆవరణ ఉన్న లేవీలు, ఏర్పరచబడిన వారు కొందరు, అనగా పరిశుద్ధ స్థలంలో సేవ చేసే యాజకులు, మరణం వరకు నమ్మకం ఉన్న వారు మరీ కొందరు, వాళ్ళెవరంటే అతి పరిశుద్ధమైన స్థలంలో వెళ్ళేటువంటి ప్రధాన యాజకులు. సో ఇలాగా మనం చూస్తే ఎంత గొప్ప ప్రణాళికకు ఆ ఒక ప్రత్యక్ష గుడారం కానీ, ఏమండి ఆ ప్లేస్మెంట్ కానీ, అక్కడ వాడబడుతున్న ప్రతి వస్తువులన్నిటి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది, ఒక్కొక్కడు ఒక నీడగా. ఐ మీన్ ఇప్పుడు ఆవరణంలో ఉన్నటువంటి బలిపీఠం కానీ, గంగాళం కానీ, అందులో ఉన్న నీళ్లు కానీ, ఆ తెర కానీ, ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి దీపస్తంభం కానీ, బల్ల సముఖపు రొట్టెలు అంటే ఆ రొట్టెలు గల ఏమండి ఆ బల్ల కానీ, తర్వాత ధూప వేదిక కానీ, లోపల అతి పరిశుద్ధమైన స్థలములో ఉన్నటువంటి మందస్స పెట్టి కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు యేసుక్రీస్తుకు ఆయన ఇచ్చిన బలికి, ఆయన వెంబడించేటువంటి పరిశుద్ధ క్రైస్తవ సంఘం యొక్క సమర్పణకు ఒక గొప్ప నీడగా, ఛాయగా ఉంది. ఇలాగా ఎంతో మంది వ్యక్తులు ఒక నీడగా, ఛాయగా యేసుకు ఉన్నట్టుగానే, సంఘమునకు ఉన్నట్టుగానే ఎన్నో వస్తువులు, ఎన్నో సంభవాలు, ఎన్నో కార్యాలు కూడా ఎలా ఉందండి, ఒక గొప్ప ఏమండి పాఠాన్ని, మాదిరిని, నీడను, ఛాయను కలిగించే విధంగా ఉంది. ఇవన్నిటిని కూడా మనం ఒక టైప్ ఆఫ్ స్టడీగా మనం ధ్యానం చేస్తే ఇది మన ఆత్మీయ జీవితానికి, సత్యాన్ని ఎక్కువగా తెలుసుకునేదానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి స్టడీ అనగా ఏమండి ఈ నీడల గురించి, ఛాయల గురించి ధ్యానం చేయడం మనకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి సో దీంతో మనం ఈ యొక్క మెథడ్ మనం ముగించుకుంటున్నాం. సో దేవుని చిత్తం అయితే రాబోయే దినంలో మరి కొన్ని మెథడ్లు మనము ప్రారంభం చేసుకుందాం. ఈ వాక్యాన్ని ఇంతవరకు ఎంతో ఓపికతో వీక్షించిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున వందనం తెలుపుతున్నాం.